హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్సి మోడ్ ఛానల్. ఫ్రెండ్స్, నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఏం చెప్తున్నానంటే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మనకు ఆగస్టులో రాబోతుంది. దానికి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలో ఆ వీడియోని మొత్తం క్లియర్గా, ఈ వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా ఎవరు అప్లై చేయాలి, క్వాలిఫికేషన్ ఏంటి, హైట్ ఎంత ఉండాలి, వెయిట్ ఎంత ఉండాలి, చెస్ట్ ఎంత ఉండాలి, క్లియర్గా చెప్తాను. జాగ్రత్తగా వినండి. ఓకే ఫ్రెండ్స్, ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి అప్లికేషన్ చేయాలంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇంత పర్సెంటేజ్ అనేది ఏం అవసరం లేదు, జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. అదేవిధంగా ఏజ్ వచ్చేసి 18 to 23 ఉండాలి. 18 సంవత్సరాలు ఉండాలి, 23 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ ఎస్టీకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే 23 + 5 20 years 28 దాకా అప్లికేషన్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎవరికి? ఎస్సీ ఎస్టీ వారికి. ఓకే, నెక్స్ట్ ఓబీసీకి వస్తే 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది వాళ్ళకి. 23 + 3 26 వారికి. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్స్ కూడా 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దీన్ని ఏ విధంగా అప్లై చేసుకోవాలంటే దీన్ని ఆన్లైన్లో చేసుకోవాలి. ఓకే, అప్లికేషన్ ఫీజు వచ్చేసి యూఆర్కి ఓబీసీకి 100 rupees పే చేయాలి. ఉమెన్స్, ఎస్సీ ఎస్టీకి, ఎక్స్ సర్వీస్ మ్యాన్కి నో ఫీ, ఫ్రీగా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఎగ్జామ్ సెంటర్స్ వచ్చేసి మన తెలంగాణలో, ఏపీలో మాత్రం 8 districtsకి సెంటర్స్ ఉన్నాయి. అదేవిధంగా తెలంగాణలో అయితే 3 districtsకి ఉన్నాయి. ఓకే, అది వచ్చేసి మనకు ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ వచ్చేసి 80 questions ఉంటాయి. 80 questions ఉంటాయి. ఒక క్వశ్చన్కి 2 మార్కులు, 80 into 160 మార్క్స్ ఉంటుంది టోటల్. దీనికి నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 0.5 నెగిటివ్ మార్క్ ఉంటుంది. ఈ 60 minutesలో కంప్లీట్ చేయాలి మనం. ఫస్ట్ పార్ట్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంటుంది. 20 questions ఉంటాయి, 40 మార్క్స్. అదేవిధంగా పార్ట్ బి వచ్చేసి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. 20 questionsకి 40 మార్క్స్. అదేవిధంగా పార్ట్ సి వచ్చేసి ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ 20 questions ఉంటాయి, 40 మార్క్స్. అదేవిధంగా పార్ట్ డి ఇంగ్లీష్ ఉంటుంది, 20 questions, 40 మార్క్స్. మీరు ఈ ఎగ్జామ్ వచ్చేసి తెలుగులో రాయొచ్చు, ఇష్టం రీజనల్ లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. అదేవిధంగా పిఎస్టీ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ గురించి మాట్లాడదాం. యూఆర్కి వచ్చేసి మన ఎగ్జామ్ ఫిజికల్ టెస్ట్ మనకు పిలవడానికి మనకు మామూలుగా క్వాలిఫై అంటే ఎగ్జామ్లో ఇంత పర్సెంట్ వస్తే మనల్ని పీటీకి పిలుస్తాడు అన్నట్టు. యూఆర్ వాళ్ళకి 30% రావాలి. అదేవిధంగా ఓబీసీ ఈడబ్ల్యూఎస్కి 25% రావాలి. ఆల్ అదర్ కేటగిరీస్ 20% ఉంటే పీటీకి పిలిచే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ మేల్స్కి వచ్చేసి మనము 5 km రన్నింగ్ చేయాల్సి ఉంటుంది. 24 minutesలో కంప్లీట్ చేయాలి. 5 km 24 minutesలో కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఫీమేల్స్ వచ్చేసి 1.6 metersని 8 minutes 30 secondsలో కంప్లీట్ చేయాలి. హైట్ వచ్చేసి మేల్స్కి 170 centimeters ఉండాలి అన్రిజర్వ్కి. ఎక్స్ సర్వీస్ అంటే ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్టీ ఉంటుంది. ఏజ్ రిలాక్సేషన్ ఫర్ ఎస్టీ మేల్కి వచ్చేసి 162.5, ఫీమేల్స్కి వచ్చేసి 150 centimeters. ఓకే, హైట్ వచ్చేసి ఫీమేల్స్కి 157 ఉండాలి. చెస్ట్ ఓన్లీ ఫర్ మేల్స్కి చెక్ చేస్తారు. అన్ఎక్స్పాండ్ ఉన్నప్పుడు 80 ఉండాలి. ఎక్స్పాండ్ చేస్తే 5 పెరగాలి. ఇప్పుడు 80 ఉందని ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్పాండ్ చేస్తే 5 పెరగాలి, 85 పెరగాలి. రిలాక్సేషన్ ఉంటుంది. ఫర్ ఎస్టీకి 76 ఉంటే నార్మల్ బ్రీతింగ్ పిలిస్తే 5 పెరగాలి. ఓకే, మనం ఎస్ఎస్సిలో జీడీ కానిస్టేబుల్లో ఏ పోస్టులు ఉంటాయంటే పిఎస్ఎఫ్ ఉంటుంది, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఏఆర్, ఎస్ఎస్ఎఫ్ అండ్ సిబి ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంకేమన్నా మిస్టేక్ ఉంటే నేను అప్లోడ్ చేస్తాను మరి ఒక వీడియోలో. మీకేమైనా